ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ముందు ట్రేడింగ్ విండోలో చాలా జరిగిపోతుంది అనే వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ ప్లేయర్స్ కొంతమంది కొన్ని టీమ్స్లకి వెళ్ళబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి, రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్లోకి, ఇక ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా టీం నుండి బయటికి వెళ్ళిపోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇవి వినటానికి చాలా బాగానే ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా, పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ట్రేడ్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేఎల్ రాహుల్ ఇదివరకే ఆర్సీబీకి ఆడేసి ఉన్నాడు. ఆ తర్వాత ఇతర టీంలకు వెళ్ళినప్పటికీ ప్రజెంట్ లక్నో సూపర్ జైంట్స్కి కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఇదివరకు ముగిసిన సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ అయిన సంజీవ్ కేఎల్ రాహుల్పై గ్రౌండ్లోనే అరిచిన విషయం మనకు తెలిసిందే. అప్పట్లో అది చాలా పెద్ద వివాదం అని చెప్పాలి. ఆ సీజన్లో ఆడనుకున్నప్పటికీ మిగిలిన 2 మ్యాచ్లు ఆడి ఆ సీజన్ని పూర్తి చేసిన కేఎల్ రాహుల్ ఈ సీజన్లో మాత్రం ఆడేది లేదు అనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ కర్ణాటకకు చెందిన ప్లేయర్, అలాగే లోకల్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఆర్సీబీలో. ఇక నెక్స్ట్ కెప్టెన్సీ మెటీరియల్ అని కూడా చెప్పాలి. ఎలాగో ప్రజెంట్ కెప్టెన్సీ చేస్తున్న ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఏజ్ రీత్యా మరో 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే చేయగలడు. కాబట్టి కేఎల్ రాహుల్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆర్సీబీకి వెళ్ళటానికి అని చెప్పాలి. రిషబ్ పంత్ని చెన్నై సూపర్ కింగ్స్లోకి ట్రేడ్ చేసుకుంటున్నారని, ఎలాగో మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్గా ఉన్నప్పటికీ మోకాలి గాయం రీత్యా ఈ సీజన్ ఆడతాడో ఆడో అనే సందేహాలు అయితే ఉన్నాయి. ఇక లాస్ట్ సీజన్లోనే ఎంతో తీవ్రమైన నొప్పితోనే సీజన్ అంతా ముగించాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ఈ సీజన్ ఆడేది డౌటే కాబట్టి రిషబ్ పంత్ని నెక్స్ట్ వికెట్ కీపర్గా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్టార్ ఇండియన్ ప్లేయర్ ఇదివరకు లాస్ట్ సీజన్లో గాయం నుండి కోలుకొని ఆడిన అద్భుతమైన సీజన్ అని చెప్పాలి. ఇక రిషబ్ పంత్ టీంలోకి తీసుకుంటే కనుక తప్పకుండా కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్స్లో కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ చెన్నైలోకి వచ్చి ఒక సాధారణమైన ప్లేయర్గా ఆడటం అనేది మనం ఊహించలేం, అలాగే కూడా జరగని అవకాశం అని చెప్పాలి. ఇక రుతురాజ్ గైక్వాడ్ ప్రజెంట్ కెప్టెన్గా ఉన్నాడు చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ సీజన్లో కెప్టెన్సీలో అదరగొట్టాడు, ప్లేయర్గా కూడా బ్యాటింగ్లో అద్భుతంగా ఆడాడని చెప్పాలి. అయితే కెప్టెన్సీ రుతురాజ్ నుంచి తీసి రిషబ్ పంత్కి ఇస్తే టీమ్ ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పాసిబుల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఇక రిషబ్ పంత్ ఒక ప్లేయర్గా ఆడటానికి ఒప్పుకుంటే తప్ప ఇది జరిగే అవకాశాలు అయితే లేవు. ఇక మరొకటి, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు ఈ సీజన్ నుండి ముంబై ఇండియన్స్ నుండి బయటకు వచ్చేస్తారని, వేరే టీంని వెతుక్కుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే వన్స్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా ప్రకటించినప్పుడు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విచారం వ్యక్తం చేస్తూ కొన్ని పోస్టులు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆ సీజన్లో కూడా టీం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ టీం ఎన్విరాన్మెంట్ దెబ్బతిన్న కారణంగానే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచారు. ఇక ఈ కారణంగా రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు కొత్త టీమ్స్ వెతుక్కునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇప్పటికే రోహిత్ శర్మ కోసం లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ అయిన సంజీవ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో ఏవి జరిగే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? నేను మాత్రం కేఎల్ రాహుల్ ఆర్సీబీకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కొత్త టీమ్స్ని వెతుక్కునే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.